నమస్తే టారో ఫర్ సోల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీరు అనుమానించిన ప్రతిదాన్ని నిర్ధారించే సందేశం. మీరు అనుమానించింది ఏమిటి, నిజమైన సత్యం ఏమిటి, ఈ అనుమానం మీ జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ పైల్ నెంబర్ 1 వాళ్ళకి నేను కార్నీలియన్ స్టోన్ పెట్టాను అండ్ పైల్ నెంబర్ 2 వాళ్ళకి నేను సన్ స్టోన్ పెట్టాను. సో ఇక్కడ మీరు పాజ్ చేసుకొని మీరు ఈ 2 స్టోన్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ స్టోన్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా స్టోన్స్ ప్రకారంగా పైల్ని సెలెక్ట్ చేసుకోలేమో అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టైమ్ స్టాంప్స్తో పాటు నేను ఆల్ఫాబెట్స్ అండ్ బర్త్ నెంబర్స్ ఇచ్చాను. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే మీరు ఆ ప్రకారంగా పైల్ని సెలెక్ట్ చేసుకొని మీరు వీడియోని చూడొచ్చు. ఇది టైమ్లెస్ రీడింగ్. టైమ్లెస్ రీడింగ్స్ అంటే వీటికి సమయంతో అస్సలు సంబంధం లేదు. ఎప్పుడు వీడియో కనిపించినా కానీ వీటి ద్వారా మీకు రావాల్సిన మెసేజ్ కానీ గైడెన్స్ కానీ ఏవో ఉన్నాయి. అందుకనే ఈ పర్టికులర్ వీడియో ఈ పర్టికులర్ టైంలో, అంటే ఇది మనం 2 సంవత్సరాల క్రితం చేసిన వీడియో అయినా అవ్వచ్చు, లేదు నేను సంవత్సరం క్రితం చేసిన వీడియో అయినా అవ్వచ్చు, 2 నెలల క్రితం చేసిన వీడియో అయినా అవ్వచ్చు. ఆ వీడియోస్ మీకు ఈ పర్టికులర్ టైంలో కనిపిస్తున్నాయంటే వాటి ద్వారా మీకు రావాల్సిన మెసేజెస్ కానీ గైడెన్స్ కానీ ఏదో ఉంది. అందుకనే ఆ వీడియోస్ మీకు ఇప్పుడు కనిపిస్తున్నాయని అర్థం అనమాట. అలా మీకు ఈ వీడియోస్ ఎప్పుడు కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఓపెన్ చేసి బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు, వీడియోని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడైతే మనం అస్సలు ఆలస్యం చేయకుండా మీరు అనుమానించిన ప్రతిదాన్ని నిర్ధారించే సందేశం ఏమిటో తెలుసుకునేద్దామా మరి. హలో పైల్ 1, ఎవరైతే కార్నీలియన్ స్టోన్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో ఇప్పుడు మనం ఫస్ట్ టారో ద్వారా మెసేజెస్ తీసుకుందాం, ఆ తర్వాత ఆరికల్ కార్డ్స్ ద్వారా అంటే మన గైడెన్స్ కూడా చూద్దాము. ఇది 3 కార్డ్ స్ప్రెడ్ రీడింగ్ అనమాట. మీరు అనుమానించింది ఏంటి అండ్ నిజమైన సత్యం ఏమిటి అండ్ ఈ అనుమానం మీ జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో కూడా మనం చూద్దాం. ఫైనల్గా మనకు వస్తున్న గైడెన్స్ కూడా ఏంటో తెలుసుకుందాము. ఫస్ట్ అయితే పైల్ నెంబర్ 1 ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో మీరు అనుమానిస్తున్న ఆ అంశం ఏమిటో ఇప్పుడు ఫస్ట్ చూద్దాం మనం. ఓకే, 8 ఆఫ్ కప్స్ వచ్చింది మీకు ఫస్ట్ కార్డ్. అండ్ నిజమైన సత్యం, డెత్. అండ్ ఈ అనుమానం మీ జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది. ఓకే, ఇక్కడ ఒక కార్డ్ ఫ్లిప్ అయింది మనకి, హ్యాంగ్డ్ మ్యాన్. అండ్ ఈ 3 ఆఫ్ కప్స్ రివర్స్ పడింది మనకి. సో ఇక్కడ మనకి ఫస్ట్ మీరు అనుమానించింది ఏమిటి, మీరు ఏం అనుమానిస్తున్నారు అంటే మిమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మిమ్మల్ని ఒంటరి చేసేస్తున్నారు, మీ మాటకి విలువ లేదు, మిమ్మల్ని ఎవరు ఆదరించట్లేదు కాబట్టి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, మనం ఎక్కడికన్నా వెళ్ళిపోతే వీళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోతే మనకంతా మంచిగా ఉంటుందేమో. దూరంగా వెళ్ళిపోవడానికి మళ్ళీ మీకు మనసు ఆస్కరిస్తోందంటే మళ్ళీ మీకు మనసు ఆస్కరించట్లేదు. దాంట్లో కూడా ఏవో భయాలు ఉన్నాయి. అలా అని ఇక్కడే ఉండిపోదామా లేకపోతే వీళ్ళతోనే ఏదో విధంగా భరిద్దామా అంటే ఇక్కడ ఒక మొనాటనీ ఏర్పడిపోతుంది. ఎప్పుడు అదే జరిగిందే జరుగుతుంది, చేసిందే చేస్తున్నారు, ఒక స్టాగ్నేషన్ ఫేజ్ నడుస్తుంది అన్నమాట. యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మీరు ఎవరితో అయితే ఉండాలనుకుంటున్నారో, మీ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు కంప్లీట్గా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, వాళ్ళతో ఉండలేకపోతున్నారు. అట్లని చెప్పి మీ పైన మీకు అంత ధైర్యమూ లేదు వాళ్ళని వదిలిపెట్టేసి దూరంగా వెళ్ళడానికి. ఇక్కడ సెల్ఫ్ అనాలిసిస్, సెల్ఫ్ డిస్కవరీ అనేది అంటే ఇంట్రోస్పెక్షన్, మిమ్మల్ని మీరు చాలా అనలైజ్ చేస్తున్నారనమాట. నాకు ఎందుకు ఇట్లా అనిపిస్తుంది, నాకే ఎందుకు అనిపిస్తుంది, ఎందుకు నాతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, ఎందుకు నన్నే వీళ్ళు ఇట్లంతా మాట్లాడుతున్నారు, ఎందుకు నేనంటేనే అవ్వట్లేదు, నాపైనే ఈ ఈర్ష్య ద్వేషం ఎందుకు, చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నారనమాట. సత్యాన్వేషణ జరుగుతుంది. ఈ పైల్ని ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో మీరు అనుమానిస్తున్నది ఏంటంటే మిమ్మల్ని కొంతమంది బహిష్కరించినారు, మిమ్మల్ని కొంతమంది ఎంటర్టైన్ చేయట్లేదు, మిమ్మల్ని చూస్తుంటే కొంతమందికి అవ్వట్లేదు, కొంతమంది కావాలనే మీ పైన నిందలు వేయడం కానీ, మిమ్మల్ని ఒక విధంగా చెప్పాలంటే లిటరల్గా ఈ పదం వాడడానికి కూడా నాకు ఇష్టం అవ్వట్లేదు కానీ అసహించుకుంటున్నారు,
మనల్ని చూస్తేనే వాళ్ళకి అవ్వట్లేదు అన్న ఫీలింగ్ ఎక్కువ అయిపోతుంది. ఇలా ఈ ఫీలింగ్ ఎక్కువ అయిపోయిన దానివల్ల ఏమవుతోంది అంటే అసలు నిజమేంటి, వీళ్ళకి ఈ ఫీలింగ్స్ ఎందుకు వస్తున్నాయి, వీళ్ళకి నేనంటే ఎందుకు అవ్వట్లేదు, నేను ఈ విధంగా వీళ్ళ కోసం ప్రాకులాడుతున్నాను కదా, నేను ఇంత చేస్తున్నాను కదా, అయినా కానీ వీళ్ళకి నా పైన ఇలాంటి ఒపీనియన్స్ ఎందుకు వస్తున్నాయి, అందరూ మంచిగానే ఉన్నారు కదా, వీళ్ళతో నేను ఎందుకు ఉండలేకపోతున్నాను, నా మెంటాలిటీకి వీళ్ళ మెంటాలిటీకి ఇంత వ్యత్యాసం ఎందుకు వస్తుంది, లేదు జీవితం ఎందుకు ఇలా అయిపోతుంది, ఎప్పుడు నాతోనే ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, ఒకలాంటి నిరుత్సాహము, నీరసము, బాధ, కోపము, ఆవేశము, ఆక్రోశము, మీలో మీరు ఎంత ఎత్తుక్కుంటూ ఉంటే మీకు అంత, అంటే తవ్వే కొద్దికి నీళ్ళు వస్తున్నాయి అనే మాట వినుంటారు కదా. సో ఆ విధంగా తవ్వే కొద్దికి ఇంకా అనుమానాలు ఎక్కువైపోతున్నాయి. నేను ఇలా చేసినాను కదా, వాళ్ళు ఇలా మాట్లాడినారు కదా, నన్ను ఇలా చూసినారు కదా, నేను చూస్తుండగానే నా గురించి ఇట్లా మాట్లాడినారు, నాకు వినిపించింది, లేకపోతే నన్ను చూసి వాళ్ళు ఇట్లా అనుకుంటున్నారు. సో ఇట్లాంటివన్నీ కొన్నిసార్లు అది నిజం అవ్వచ్చు. ఇలానే జరుగుతూ ఉన్న దానివల్ల ఒక్కొక్కసారి ఏంటంటే మనం కూడా దాన్ని ఊహించుకుంటూ కూడా ఉండిండొచ్చు అనమాట. లైక్ ఎంతసేపు అలాంటి ఫీలింగ్ కలిగిస్తూ అలానే చేస్తున్న దానివల్ల ఈ అనుమానం ఇంకొంచెం బలపడుతుంది. అండ్ ఇక్కడ నిజమైన సత్యం ఏంటి అంటే, ఇక్కడ మీకు ఒక మొనాటనీ ఫీల్ అవుతున్నారు, వదిలిపెట్టేసి దీని నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అన్న ఫీలింగ్ వస్తుంది. దూరంగా వెళ్ళిపోవాలి అంటే మళ్ళీ ఆ మూవ్ ఆన్ అవ్వడానికి కూడా ఏదో తెలియని భయాలు ఉన్నాయి. ఇక్కడ ఒక స్టాగ్నేషన్ చూస్తున్నారు. అండ్ మీరు ఎవరితో అయితే ఉంటున్నారో వాళ్ళతో మీరంత కంఫర్టబుల్గా ఉండట్లేదు. కానీ ఇక్కడ నిజం ఏంటి అంటే, నిజమైన సత్యం ఏంటి అంటే, మీరు మూవ్ ఆన్ అవ్వగలుగుతారు, మీకు న్యూ బిగినింగ్స్ ఉన్నాయి, మీకు ఆ లెటింగ్ గో ఎనర్జీస్ మీకు ఈజీగా మీరు లెట్ గో చేయగలుగుతారు. ఎలా లెట్ గో చేయగలుగుతాం? వాళ్ళతోనే మేము రోజు నివసించాలి, వాళ్ళతోనే మా లైఫ్ ముడిపడి ఉంది, వాళ్ళని మేము అంత ఈజీగా ఎట్లా వదులుకోగలుగుతాము అంటే, కొన్ని కేసెస్లో హస్బెండ్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, అత్తమామలు అవ్వచ్చు, మనకి చాలా సన్నిహితులు అవ్వచ్చు. సో ఇలా ఎలా అవుతుంది అంటే, ఒక్కసారి మనం కానీ మన మనసుని స్థిమితం చేసుకొని ప్రశాంతంగా ఆలోచించుకోగలిగితే మన వల్ల అవుతుంది. ఎలా అవుతుంది అంటే, నేను హోపోనోపోనో టెక్నిక్ నేను ప్రతిసారి చెప్తాను. ఆ హోపోనోపోనో టెక్నిక్ మనం ఎందుకు ప్రాక్టీస్ చేయాలంటే ఇందుకే ప్రాక్టీస్ చేయాలి. ఇలా మనల్ని నార్సిస్టిక్ బిహేవియర్ కొంతమందిలో ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఎంతసేపైనా వాళ్ళ మాటే వినాలి, వాళ్ళు అనుకునిందే జరగాలి, వాళ్ళదే పై చేయి ఉండాలి, వాళ్ళదే ఆధిపత్యం ఉండాలి, వాళ్ళు ఏదనుకుంటే అదే నిజము, అదే కరెక్ట్, అలాంటి బిహేవియర్ ఉంటుంది. వాళ్ళు ఎంతసేపైనా కానీ ఇంకొకరి పైన ఆంక్షలు పెట్టడము, వాళ్ళని ఏదో విధంగా సతాయించడము, ఇప్పుడు ఎవరైతే నార్సిస్ట్ ఉన్నారో వాళ్ళ మాట మనం వినకపోతే వాళ్ళకి ఇంక విపరీతమైన కోపం వచ్చి మన పైన లేనిపోంది ఇతరులతో చెప్పడం కానీ, లేదు మనల్ని నష్టపరచడం కానీ, మనల్ని గాయపరచడం కానీ, అది మాటల ద్వారా కావచ్చు, ఫిజికల్ వైలెన్స్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ చేస్తారు. సో ఇలాంటి వాళ్ళని మనం ఎక్కడన్నా ఒకటి జరుగుతున్నప్పుడు అది జరగనిస్తే, అంటే వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దానికి మనం మౌనం వహిస్తే అది జరుగుతూనే పోతుంది. మనం వాళ్ళకి తెలియజెప్పాలి, నువ్వు ఇలా చేస్తే నేను ఇలా చేస్తాను, ఇలా అవుతుంది, నువ్వు ఇలా చేస్తున్నావు, దీన్ని నేను మౌనంగా భరిస్తూ వస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావు, లేదు నువ్వు ఇలానే మళ్ళా చేస్తే నేను ఈ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి అర్థం అవ్వాలి, నన్ను ఇంకా వీళ్ళు ఎంటర్టైన్ చెయ్యరు, నేను చేస్తున్న దాన్ని వీళ్ళు ఇంకా ప్రోత్సహించరు అనేది వాళ్ళకి అర్థం అవ్వాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, వాళ్ళు అలాంటి ఆంక్షలు మన పైన పెడుతున్నప్పుడు ఆ ఆంక్షల్కి లొంగకుండా మనం ఏం చేయగలుగుతాం అనేది మీరు ఆలోచించుకోవాలి. ఇక్కడ న్యూ బిగినింగ్స్ ఉన్నాయి కదా, యూ హ్యావ్ టు జస్ట్ ట్రిప్ అవే ఫ్రమ్ ది అన్వర్తి మ్యాటర్స్. ఇది అసలుకి మ్యాటరే కాదు, దీనికి అసలుకి నేను వాల్యూనే ఇవ్వకూడదు, దీంట్లో ఇన్వాల్వ్ అయినాను అంటే అసలు ఇంతకన్నా తుచ్చమైనది ఇంకొకటి లేదు. లైక్ అంటే ఇప్పుడు వీళ్ళు ఇట్లున్నారు, వీళ్ళ కోసం నేను ఇంకా నన్ను నేను సర్దుకుంటూనో లేకపోతే నేను మౌనం వహిస్తూ వస్తే ఇది ఇంకా ఎక్కువైపోతుంది. సో దీన్ని మనం అధిగమించాలి అనుకున్నప్పుడు మనకు ఖచ్చితంగా
మనకి దారులు కనిపిస్తాయి అన్నమాట. సో ఇక్కడ మీ సోల్ లిబరేషన్ కోరుకుంటుంది. ఇక్కడ నిజమైన సత్యం ఏంటి అంటే దీంట్లోంచి బయటికి రావాలనుకుంటుంది. దీంట్లోంచి బయటికి రావాలి అంటే మనం ఏం చేయాలి, ఏం చేస్తే మనకి బెటర్గా ఉంటుంది అంటే ఇక్కడ కొన్నిటికి మనం ఎండ్ పెట్టాలి. అది మనకి చాలా ఇష్టమైంది అవ్వచ్చు, దాన్ని మనం వదులుకోవడానికి కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ మనం అక్కడ ఫుల్ స్టాప్ పెట్టకపోతే, దానికి ముగింపు ఇవ్వకపోతే అది కొనసాగుతూనే ఉంటుంది, కమా పెట్టి పోతున్నట్లే అనమాట. కొన్నిటిని రిలీజ్ చేసేయాలి, కొన్ని ఎమోషన్స్ని రిలీజ్ చేసేయాలి. వాళ్ళపైన ఎంత ప్రేమ ఉన్నా, ఎంత గౌరవం ఉన్నా కానీ మనకి ఏమి అంటనట్లు, మనకి ఏం ముట్టనట్లు, మనం అఫెక్ట్ అవ్వనట్లు కనిపించాలి. మనం అఫెక్ట్ అవుతున్నాము అంటే వాళ్ళు ఇంకొంచెం అఫెక్ట్ చేస్తారు. అఫెక్ట్ అవ్వనట్లు ఉండిపోండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. హోపోనోపోనో టెక్నిక్. ఒక మనిషి లేదా ఒక సిచ్యువేషన్ మనల్ని చాలా కలిచివేస్తుంది, ఇది మనల్ని ఏ విధంగానూ అఫెక్ట్ చేయట్లేదు అని లోపల నుంచి మనకి మనం స్ట్రెంగ్త్ని ఇచ్చుకుంటున్నాం అనమాట, బలపరుచుకుంటున్నాం. దట్ ఇది నన్ను ఏ విధంగానూ ఇది నన్ను అఫెక్ట్ చేయట్లేదు, ఇది నన్ను ఏం చేయలేదు అని ఎప్పుడైతే మనకి లోపల నుంచి బలం వస్తుందో ఆటోమేటిక్గా మనం ఏం చేయాలనేది మన మైండ్ మనకు చెప్పేస్తూ ఉంటుంది అని మనం అట్లా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. మనం పరిగెత్తే కొద్దికి మనల్ని తరుముతూనే ఉంటారు. మనం పరిగెత్తడం ఆపేసి నిలబడి తిరగబడి ఏంటి, ఏం కావాలి అని ఒక్కసారి అడగకపోతే ఇది జరుగుతూనే ఉంటుంది. ఇలా జరగనిస్తే అది ఎక్కడికి ఎండ్ అవుతుంది, దానికి అంతం ఉండదు. సో దీనికి అంతం రావాలి, దీన్ని అంతం చేయాలి. అందుకనే ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది. దీనికి ఒక ముగింపు గీతం పాడాల్సిన సమయం అయితే వచ్చేసింది. ఎందుకు అంటే ఈ అనుమానం మీ జీవితం పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటే చూడండి, ఇక్కడ హ్యాంగ్ మ్యాన్ ఫీలింగ్ ట్రాప్డ్, లిటరల్గా ట్రాప్డ్. అరే నేను ఒక పులిని బోన్లో పెట్టేసినట్లు నేను ఒక ఉచ్చులో బిగించుకొని పోయినాను, నన్ను ఇక్కడికే కన్ఫైన్ చేసేస్తున్నారు, నాకంటూ నాకేం స్వతంత్ర భావాలు లేవు, నాకంటూ నాకేమి విలువలు లేవు, నాకు అసలు నా ఉనికిని నేను కోల్పోతున్నాను, నా సెల్ఫ్ రెస్పెక్ట్ని నేను వదిలేస్తున్నాను, నన్ను లిమిట్ చేసేస్తున్నారు, నాకు అసలుకి ఏ విధంగా నేను బయటపడాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు, కానీ ఈ ప్రెషర్ని నేను తట్టుకోలేకపోతున్నాను, నేను ఎలా అయినా కానీ రిలీజ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఇది లెట్ గో గురించి చెప్తుంది, ఇది లెట్ గో గురించి చెప్తుంది, ఇది లెట్ గో గురించి చెప్తుంది. దీన్ని వదిలేసి ముందరికి వెళ్ళాలనుకుంటున్నాను, కానీ నాకు అసలుకి ఎట్లా పోవాలనేది నాకు అర్థం అవ్వట్లేదు. ఏం సాక్రిఫైస్ చేయాలి, నేను దేనికోసం ఎదురు చూస్తున్నాను, దాన్ని నేను ఎలా తగ్గించుకోవాలి, నేను ఇప్పుడు వరకు జీవితంలో ఇన్ని ఫేస్ చేసి వచ్చినాను కదా, ఈ ఫేస్ చేసిన దాని నుంచి అంతా నేను ఏం నేర్చుకున్నాను, కూర్చొని ఒక్కసారి ఆలోచించుకోండి. మీకు ఒక యూనిక్ పాయింట్ దొరుకుతుంది, ఖచ్చితంగా మీకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఇన్ని రోజుల జీవితంలో నేను ఇదే భరిస్తూ వచ్చినాను, ఎప్పుడెప్పుడు నా పైన ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, ఎప్పుడెప్పుడు నాకు ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి, నేను దేనికోసం ఎదురు చూస్తున్నాను, నేను ఎదురు చూస్తున్నది నిజంగానే ఇక్కడి నుంచి నాకు వస్తుందా, నేను ఎంత సాక్రిఫైస్ చేసి వచ్చినాను, నా లైఫ్లో ఇంత నేను త్యాగం చేసిన దానికి తిరిగి నాకేమొచ్చింది, మీకు మీ గురించి గాసిప్స్ ఏర్పడుతున్నాయి, మీ గురించి బ్యాక్ బిచ్చింగ్ జరుగుతోంది, మీకు అసలు సోషల్ లైఫ్ లేకుండా పోయింది, మీరు చాలా అన్హ్యాపీగా ఉన్నారు, యు ఆర్ బీయింగ్ టేకెన్ అడ్వాంటేజ్ ఆఫ్. మీ పైన ఎవరైనా కానీ మీ పైన అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఏం కాదులే, చల్తా, వీళ్ళని మనం ఎలానైనా హ్యాండిల్ చేయొచ్చు, వీళ్ళని మనం ఏమన్నా అనొచ్చు, వీళ్ళని మనం ఏం చేసినా కానీ వీళ్ళు మౌనంగా భరిస్తారు. ఎందుకంటే 3 of Cups రివర్స్లో పడింది. ఓవర్ ఇంటెలిజెన్స్ అంటే ఒకసారి జరిగితే ఒక విధంగా, 2 సార్లు జరిగితే ఒక విధంగా, ఇది పదే జరుగుతుంది అండ్ అది అలవాటైపోయింది, బాగా అలవాటైపోయింది, అదొక వ్యసనం లాగా తయారైపోయింది. ఈ వ్యసనాన్ని మనం ఎలా అరికట్టాలి, దీని నుంచి మనం ఎలా బయటపడాలి? మనం ఇప్పుడు గైడెన్స్ చూద్దాము. గైడెన్స్ చూసి ఆ తర్వాత మళ్ళీ మనం చెప్పుకుందాము. కానీ నేను ఒక్కటి చెప్తున్నాను, మీరు భరించే కొద్దికి మీకు భారం తప్పితే మీకు దానివల్ల ఒరిగేది ఏం లేదు, ఇంకా తరిగిపోతుంది. ఏం తరిగిపోతుంది? మీ పైన మీకు కాన్ఫిడెన్స్ తరిగిపోతుంది, మీ సుఖం, శాంతి ఇవన్నీ తరిగిపోతున్నాయి, మీ హెల్త్ స్పాయిల్ అయిపోతుంది, మీ పైన మీకే డౌట్స్ ఏర్పడుతున్నాయి. సో ఇట్లంతా మనకు ఉండకూడదు. మన లైఫ్లో మనం ఎప్పుడైనా కానీ మనం
ఏదో ఒక విధంగా దేంట్లో ఒక దాంట్లో మనకి ఒక హ్యాపీనెస్ అనేది ఉండాలి. అండ్ మనల్ని ఇట్లా పదే పదే టార్గెట్ చేస్తున్నారు అంటే 3 రకాలైన వ్యక్తులు మన జీవితంలో ఎప్పుడైనా కానీ చాలా ప్రమాదకరం. మన దగ్గర ఏదైనా ఉంటే, ఏదైనా అవసరం ఉంటే మనకు ఫోన్ చేయడం కానీ, మనల్ని కలవడం కానీ, మనల్ని గెలకడం కానీ చేసేవాళ్ళు మనకు అవసరం లేదు. మన గురించి మనతోనే ఉండి మనల్ని ఎంతసేపు సూటిపోటిగా జలగలు పీల్చినట్టు మనల్ని పీల్చేస్తూ, మనల్ని తిడుతూ, మనల్ని నిందిస్తూ ఇట్లుంటారు కదా, మనతోనే ఉంటారు, మన వాళ్ళే. అలాంటి వాళ్ళతో మనకు అస్సలు వద్దు. అండ్ 3వ రకం వాళ్ళు మీ ముందర మీకు మంచిగా ఉండి మీ వెనకాల మీకు గోతులు తవ్వుతా, మీ గురించి చెడ్డగా మాట్లాడుకుంటా, ఇలాంటి వాళ్ళంతా టైం వేస్ట్. అసలుకి వీళ్ళపైన అసలు మనం సమయాన్ని అసలు వెచ్చించకూడదు, వీళ్ళని అసలు ఎంటర్టైన్ చేయకూడదు. ఇలాంటి వ్యక్తులు మన జీవితంలో ఉన్నారు అంటే ప్లీజ్ మీరు నా జీవితాన్ని వదిలిపెడితే నా జీవితం చాలా బెటర్ అవుతుంది, నేను చాలా హ్యాపీగా ఉండగలుగుతాను అని చెప్పాలి. అది వాళ్ళు మనకి ఎంత దగ్గరైన వాళ్ళైనా కానీ ఒక్కసారి ప్రాక్టీస్ చేసి చూడండి. కటింగ్ కార్డ్స్ అని నేను అదే చెప్తాను. వీళ్ళతో మనకు ఒక బంధం ఉన్నంత వరకు మనం ఆ బంధం వల్ల బలహీనం అవుతున్నాం తప్పితే బలపడడం లేదు. ఈ బంధం లేదు, ఫిజికల్గా ఉందేమో, అంటే ఒక మనిషి రూపంలో మన చుట్టూరు తిరుగుతున్నారు, కానీ మెంటల్గా కానీ ఎమోషనల్గా కానీ ఈ బంధం లేదు. అందుకనే మనకి ఈ పేగు బంధం ఎట్లయితే ఉంటుందో ప్రతి మనిషితో అట్లాంటి బంధం ఒకటి ఉంటుంది. దాన్ని జెంటిల్గా మనం విప్పేస్తున్నాం. రేకి వీడియోస్ చాలా ఉంటాయి అన్నమాట, యూట్యూబ్లోనే చాలా దొరుకుతాయి మనకి. ఆ రేకీలో కటింగ్ కార్డ్స్ అని చెప్పి అట్లాంటి వీడియోస్ ఉంటాయి. మీరు ఆ వీడియోస్ చూడండి, అది మనకి మనసుకి చాలా ప్రశాంతతనిస్తుంది. మన హార్ట్ హీలింగ్ కోసం మనము హోపోనోపోనో టెక్నిక్ మనం ఫాలో చేయొచ్చు, లేదు అంటే గ్రీన్ తారా మంత్ర వినొచ్చు. మనం సోర్సెస్ వెతుక్కోవాలి. మనం ట్రై చేస్తే మనం దేని నుంచైనా బయటపడగలుగుతాము, దేనికైనా సొల్యూషన్స్ తెచ్చుకోగలుగుతాము. ఇట్స్ జస్ట్ దట్ మనం ప్రయత్నించట్లేదు, కొంచెం గట్టిగా ప్రయత్నిద్దాం. కొన్ని మనం చేస్తున్నప్పుడు వెంటనే కొన్ని మనకి రిజల్ట్స్ రావు, కానీ కొన్ని రోజుల తర్వాత రిజల్ట్స్ చూపిస్తాయి. మనకు ఆ ఓపిక ఉండాలి. ద ఇనిషియేషన్ ఇక్కడ చూడండి, క్రాసింగ్ ద థ్రెష్ హోల్డ్. ఇప్పుడు ఏదైతే ఒత్తిడికి గురవుతున్నారో దాని నుంచి మీరు బయటపడాలి. సో ఇక్కడ చాలా ఒత్తిడి ఎక్కువైపోయింది. ఈ ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఇప్పుడు మనకి ప్రెషర్ కుక్కరే బెస్ట్ ఎగ్జాంపుల్. మనము గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ పెడతాము, లోపల ప్రెషర్ ఎక్కువైనప్పుడు ఏమవుతుంది, విజిల్ కొడుతుంది, ఆ ప్రెషర్ని రిలీజ్ చేస్తుంది, లేకపోతే అది బ్లాస్ట్ అవుతుంది. సో ఇప్పుడు ప్రెషర్ రిలీజ్ చేయాల్సిన సమయం వచ్చింది. సో విజిల్ కొట్టాలి అంటే ఏదో ఒకటి మనం చేయాలి. ఒక యాక్షన్కి ఒక రియాక్షన్ అంటారు కదా, ఒక చర్యకి ప్రతిచర్య. సో ఇక్కడ ఒక చర్య జరుగుతుంది, దానికి ప్రతిచర్య ఏంటి అనేది మీరు తెలుసుకోవాలని మీకు తెలుసు. ఎందుకంటే ఆ మనిషితో మీరు డైరెక్ట్గా డీల్ చేస్తున్నారు కాబట్టి మీకు అర్థం అయిన ఉంటుంది వీళ్ళతో ఎట్లుంటే వీళ్ళు ఎట్లుంటారు అనేది. సో కొంతమంది మాటలతో వింటారు, కొంతమందికి మాట్లాడకుండా మాటలు ఆపేస్తే అర్థమవుతుంది, కొంతమందికి మాట్లాడినా మాట్లాడకపోయినా కానీ అర్థం కాదు, వాళ్ళతో ఇంకొక విధంగా డీల్ చేయాల్సి వస్తుంది. సో ఏ విధంగా వీళ్ళతో డీల్ చేయాలి, ఏ విధంగా వీళ్ళతో డీల్ చేస్తే మనకి ఒక సొల్యూషన్ వస్తుంది అనుకుంటున్నారు. సో ఆ విధంగా డీల్ చేయడం మొదలు పెట్టండి. సో యు ఆర్ నాట్ అలోన్. ఏన్షియంట్ యాన్సిస్టర్స్ స్టాండ్ బిసైడ్ యూ. మీరైతే ఒంటరిగా లేరంట, ఈ ప్రాణంలో మీరైతే ఒంటరిగా లేరు, మీ యాన్సిస్టర్స్ మీకు సహాయం చేస్తున్నారు. నేను యాన్సిస్టర్స్ పైన, పితృదేవతల పైన చాలా వీడియోస్ చేసినాను, దాంట్లో కూడా మీకు సలహాలు ఉంటాయి. మీకు లిటరల్ సలహా కావాలి అంటే మీరు అలా, నేను పితృదేవతల పైన నాకు తెలిసి 2 days బ్యాక్ కూడా నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియో అయినా చూడండి వెళ్ళి. కావాలంటే నేను ఆ వీడియోని ఈ వీడియోతో లింక్ చేస్తాను, ఆ వీడియోని చూడండి. మీకు ఖచ్చితంగా అక్కడి నుంచి కూడా ఏదో ఒక మెసేజ్ ఉంటుంది. నో, వెయిట్, పోస్ట్పోన్, పాజ్, సే నో. నో ఈజ్ ఎ కంప్లీట్ ఆన్సర్. లేదు, కాదు, కూడదు, నా వల్ల అవ్వట్లేదు, నేను చేయలేను, ఇది నాది కాదు, నేను చేయాల్సింది కాదు. సో మీరేదైతే మీరు దాన్ని చూపించాలి బయటికి, మీరు దాన్ని అన్చేసుకోకూడదు. ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఆగండి, ఏం కావాలి, ఏంటి, ఇప్పుడు నేను ఇప్పుడు చేయలేను, దీన్ని నేను పోస్ట్పోన్ చేస్తున్నా, నేను ఆ రోజుకైతే నేను చేయగలుగుతానేమో, ఆ రోజు కూడా నాకు ఇంట్రెస్ట్ ఉంటే చేస్తా, లేకపోతే నా వల్ల కాదు. సే నో. ఏదైనా కానీ ఎట్లో ఒకట్లా నేను చేస్తాలే, సరేలే అని చెప్పి మిమ్మల్ని మీరు కష్టపెట్టుకొని ఎన్ని రోజులు అని చెప్పి ఇంకొకరి కోసం మీరు ఇంత
బాధపడతారు, ఇంత సఫర్ అవుతారు, ఇంత సాక్రిఫైస్ చేస్తారు. అవసరం లేదు. అనవసరంగా ఎవరి కోసం మీరు ఈ సాక్రిఫైస్ చేస్తున్నారు, ఎవరి కోసమైతే మీరు ఈ సాక్రిఫైస్ చేస్తున్నారో వాళ్ళకి అసలుకి మీ సాక్రిఫైస్కి విలువే లేకుండా పోయింది. మీకు విలువ లేదు, మీ సాక్రిఫైస్కి విలువ లేదు, దేనికి విలువ లేదు. ఒక విలువ లేని మనిషి కోసం మనం ఏం చేసినా కానీ దానికి కూడా ఏం విలువ ఉండదు. మీరు ఎందుకు ఇంత ప్రయత్నించి ఒక విలువ ఇవ్వని, ఒక విలువ లేని ఒక రిలేషన్షిప్లో కావచ్చు, ఒక సిచ్యువేషన్లో కావచ్చు ఎందుకు ఉండాలనుకుంటున్నారు? అవసరం లేదు. సే నో. నో ఈజ్ ఎ కంప్లీట్ ఆన్సర్. నో ఈజ్ ఎ కంప్లీట్ సెంటెన్స్. సో ఇక్కడే మీకు ఆన్సర్ వచ్చేసింది. నో చెప్పడం నేర్చుకోండి. ఏం చేయగలుగుతారు? సో ఇక్కడ మీరు ఏదైతే అనుమానిస్తున్నారో ఆ అనుమానం ఏంటి అంటే, మీరు ఇంత పెయిన్ని మీరు భరించాల్సిన అవసరం లేదు. మీ థ్రెషోల్డ్ లిమిట్ అయిపోయింది. యు ఆర్ క్రాసింగ్ ద థ్రెషోల్డ్. ఇక్కడ మీరు ఏదో విధంగా మీరు వెంట్ చేయాల్సిన సమయం వచ్చిందంటే మీరు రిలీజ్ చేయాలి. మీ లోపల ప్రెషర్ ఏదైతే ఉందో, ఆ స్ట్రెస్ ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేయాలి. సో ఇక్కడ మీకు ఒక సైకాలజిస్ట్ లేకపోతే ఒక థెరపిస్ట్ అవసరం ఉంది అనుకుంటే ప్లీజ్ కన్సల్ట్ దెమ్. దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ దిస్. మనం వెళ్ళి నేను ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను, నేను ఇలాంటి ఆలోచనలు నాకు వస్తున్నాయి, మీరు చెప్పడంలో తప్పు లేదు. మనం లోపల పెట్టుకొని అట్లనే ఉండిపోయినంత వరకు మనల్ని లోపల చెదలు తినేసినట్టు తినేస్తుంది. ఎవరితో అన్నా అంటే ఎవరితో పడితే వాళ్ళతో చెప్పుకున్నామంటే ఊరికనే అసహ్యమైపోతుంది. లైక్ అంటే నిలువునా మన పరువుని మనమే తీసేసుకున్నట్లు. వాళ్ళు వెళ్ళి ఇంకా 10 మందికి చెప్పుకుంటారు. ఈ థెరపిస్టులు ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మూడో వ్యక్తులు. వాళ్ళకి మీ గురించి తెలీదు, మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో, ఎవరి గురించి అయితే చెప్తున్నారో వాళ్ళకి ఏం సంబంధం లేదు. ఇక్కడ మనం ఎలాంటి వాళ్ళని చూస్ చేసుకుంటున్నామంటే ఇది కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది, ఇది బయటికి పోదు, దీనివల్ల మనకి కొంచెం ఊరట లభిస్తుంది అండ్ వాళ్ళు ఇస్తున్న సలహాల వల్ల మనకి లైఫ్ బెటర్ అవుతుంది. సో అలాంటి వాళ్ళని చూస్ చేసుకొని అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా చెప్పుకున్నా, మీరు ఏదైనా ఆ ప్రయత్నం ఫలిస్తుంది. సో అది చేయండి. అది చేసి అండ్ మీ పితృదేవతల్ని, మీ బ్లడ్ లైన్ హీలింగ్ జరగాలి ఇక్కడ. సో మీ యాన్సిస్టర్స్ని వాళ్ళని మీరు వాళ్ళ హెల్ప్ తీసుకోండి. వాళ్ళని ఇంకొంచెం మీరు ప్లీజ్ చేయడానికి ఇప్పుడు అమావాస్య రోజు కావచ్చు, పితృదేవతలకి మనం ఏవైతే చేయాలో అవి మీరు చేస్తున్నారా? ఫ్యామిలీలో ఇలాంటి వాటిని మీరు కొనసాగిస్తున్నారా? సో అట్లాంటి పితృదోషాలు ఏమన్నా ఉన్నాయేమో వాటిని చెక్ చేసుకోండి. పితృదోషాలు ఉంటే వాటికి నివారణ కోసం ఏం శాంతి చేయాలో ఆ శాంతి చేయండి. అండ్ నో చెప్పడం నేర్చుకోండి. ఇంతే. ఇది చేయండి. మీ మనసు మంచిగా హ్యాపీగా ఉండడానికి హోపోనోపోనో టెక్నిక్, కార్డ్ కటింగ్ అండ్ హార్ట్ చక్ర హీలింగ్ కోసం గ్రీన్ తారా మంత్ర ఇలాంటివి కొన్ని వినండి. మీకు నచ్చి ఎవరైతే మిమ్మల్ని చాలా ప్రేమగా ఉంచి మిమ్మల్ని చాలా పాజిటివ్ జోన్లో ఉంచి వాళ్ళ మాటలు మీకు ఊరటలు లభిస్తాయో అలాంటి వాళ్ళతో మాట్లాడండి. అలాంటి వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. అంతా మంచి జరుగుతుంది. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు రీడింగ్ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2, ఎవరైతే ఈ క్రిస్టల్ని సెలెక్ట్ చేసుకున్నారో సన్ స్టోన్ని, వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో పైల్ నెంబర్ 2 వాళ్ళకి మీరు అనుమానించిన ప్రతిదాన్ని నిర్ధారించే సందేశం. సో అలా మీరు ఏం అనుమానిస్తున్నారు, మీ అనుమానిస్తున్నది ఏంటి, నిజమైన సత్యం ఏమిటి, అండ్ ఈ అనుమానం మీ జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో ఫస్ట్ మనం టారో కార్డ్స్ ద్వారా చూద్దాం. ఇది 3 కార్డ్ రీడింగ్ అన్నమాట. సో మీరు అనుమానిస్తున్నది ఏమిటి? ఫైల్ నెంబర్ 2 వాళ్ళు అనుమానిస్తున్నది ఏమిటి? ఓకే, న్యాయం జరగట్లేదు అనుకుంటున్నారా? సో నిజమైన సత్యం ఏమిటి? కింగ్ ఆఫ్ కప్స్. అండ్ ఈ అనుమానం మీ జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? 3 కార్డ్స్ వచ్చినాయి, అంటే 3 డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, 2 ఆఫ్ సోర్డ్స్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్. సో ఇక్కడ మీరు అనుమానించింది ఏమిటంటే, ఇక్కడ మనకి 6 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. మీ అనుమానం దేంట్లో ఉందంటే, మీకు ఏదైతే లభించాలో మీకు అది లభించట్లేదు.
మీకు దక్కాల్సిన రికగ్నైజేషన్ కావచ్చు, లేదు మీకు రావాల్సిన సంపద కావచ్చు, మీకు రావాల్సిన గిఫ్ట్స్ కావచ్చు, అది మనీ రూపంలో కావచ్చు, ఆస్తి రూపంలో కావచ్చు, గోల్డ్ రూపంలో కావచ్చు, ఒక సపోర్ట్ రూపంలో ఒక మనిషి సపోర్ట్, లైక్ నాకు ఒక మనిషి నన్ను అసిస్ట్ చేయడానికి, నాకు తోడుగా ఉండడానికి, నన్ను ఏ దాంట్లో అయినా కానీ సపోర్ట్ చేయడానికి నాకు అట్లాంటి ఒక మనిషి, నేను షేర్ చేసుకోవడానికి ఆ దయాత్మక హృదయం కలిగిన ఒక వ్యక్తి లోటు అనేది ఉండొచ్చు కొంతమందికి. సో అది పవర్ అయి ఉండొచ్చు కొంతమందికి, అథారిటీ, పవరు, ఆ కంట్రోల్ లేకపోవడం కావచ్చు. ఇక్కడ మనం ఏదైతే ఇస్తున్నామో తిరిగి మనం అది పొందట్లేదు. మనం ఎవరికోసమైతే ఏదైనా చేస్తున్నామో వాళ్ళకి అసలుకి కృతజ్ఞత భావమే లేదు, వాళ్ళు అసలు మనల్ని వాల్యూ చేయట్లేదు. కొన్ని ఏంటంటే మీకు లాంగ్ టర్మ్ అన్పేడ్ బిల్స్ కూడా ఉంటాయన్నమాట. కొంతమందికి రావాల్సిన డబ్బులు రాకపోవడము, మీరు తీర్చాల్సినటివి కొన్ని తీర్చలేక అలాంటి సిచ్యువేషన్స్ కావచ్చు, అలాంటి వాళ్ళతో కూడా మీకు కొన్ని ఇబ్బందులు ఉండిండొచ్చు. సో అంటే కొన్ని మనీ ప్రాబ్లమ్స్ కావచ్చు, కొంతమందికి బ్యాడ్ డెప్ట్స్ ఉన్నాయి, అంటే అప్పుల బాధ కొంతమందికి అదే తెలియని భయము రిగార్డింగ్ దట్ ఐడెంటిటీ, ఆ రైట్ ఐడెంటిటీ లేదు అనేది కొంతమందికి ఉండొచ్చు అనమాట. సో ఇక్కడ అనుమానం ఏ విషయంలో ఉంది అంటే ప్రేమ పంచే విషయంలో కావచ్చు, అంటే ఎవరైతే మనిషి మనతో ఉన్నారో వాళ్ళ ప్రేమలో లైక్ వాళ్ళు మనకి ఇవ్వాల్సింది ఇస్తున్నారా, మనకి పంచాల్సిన విధంగా ప్రేమ పంచుతున్నారా, చూపించాల్సిన ఆదరణ చూపిస్తున్నారా, లేదు అంటే లిటరల్గా మనకి రావాల్సింది మనకి ఇస్తున్నారా, ఇలాంటి వాటిల్లో అనుమానం ఉందన్నమాట. నిజమైన సత్యం ఏంటి అంటే మనకి ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చినారు. సో ఇక్కడ ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి కొంతమందికి. సో ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ కేరింగ్ నేచర్ అనేది లేని దానివల్ల కుదుటపరుచుకోలేకపోతున్నారనమాట, మీ మనసుని కుదుటపరుచుకోలేకపోతున్నారు. కొంతమందికి బ్యాడ్ అడ్వైజెస్ వస్తున్నాయి. కొంతమంది ఏంటంటే ఎవరినైతే నమ్ముతున్నారో వాళ్ళు ఇస్తున్న సలహాలు కావచ్చు, సూచనలు కావచ్చు, అవి కరెక్ట్గా లేవు, బ్యాడ్ అడ్వైజెస్ వస్తున్నాయి కొంతమందికి మటుకు. అంటే అది మీ దగ్గర ఫ్యామిలీలో కొంతమంది అయినిండొచ్చు అనమాట. వాళ్ళు కొంతమంది ఫ్రాడ్ చేస్తున్నారు. సో ఫ్రాడ్ చేయడం కానీ, కొంతమందికి ఏంటంటే అడిక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం నమ్ముతున్న కొంతమంది వ్యక్తులకి వాళ్ళకి ఏవైతే అడిక్షన్స్ ఉన్నాయో వాళ్ళ అలవాట్ల వల్ల వాళ్ళు ఏంటంటే మీ దగ్గర మీ వైపు మాట్లాడుతూ ఇట్లా చేస్తున్న దానివల్ల ఏమవుతుంది, మీరు వాళ్ళకి ఏదో విధంగా సపోర్ట్ చేస్తూ ఉండింటారనమాట. సో మీతో ఆ సపోర్ట్ వస్తుంది కాబట్టి మీకు మాయ మాటలు చెప్పి మిమ్మల్ని కొంతమంది లిటరల్గా ఫ్రాడ్ చేస్తుంటారనమాట. వాళ్ళ 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 స్వార్థం కోసం, లేకపోతే వాళ్ళ కోరికలు తీర్చుకోవడం కోసం, లేదు వాళ్ళ దృష్టిలో వాళ్ళకి ఏదైతే అవసరమో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం మిమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటారనమాట కొంతమంది. సో ఎమోషనల్గా మీరు ఒకరిపైన ఆధారపడుతున్నారు, అది వీక్నెస్ అయిపోతుంది. సో ట్రస్ట్ ఇష్యూస్ అనేటివి చాలా ఉన్నాయి. ఒక మంచి అడ్వైస్ దొరకట్లేదు. ఎవరైతే మనల్ని అర్థం చేసుకుంటారు, మనల్ని కొంచెం మంచిగా మోటివేట్ చేస్తారేమో అనుకొని మనం నమ్మి ఎవరితోనే ఏదైనా షేర్ చేసుకుంటా అంటే వాళ్ళే దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, అడ్వాంటేజ్ కింద తీసుకుంటున్నారు అనమాట. సో ఇది మీకు స్నేహితుల రూపంలో కూడా అయిన ఉండొచ్చు అనమాట. కొంతమందికి మంచి ఫ్రెండ్, అరే వీళ్ళు చాలా మెచ్యూర్డ్ రా, వీళ్ళు చాలా తెలివిగా, వీళ్ళకి చాలా అనుభవం ఉంది, వీళ్ళైతే మనకి మంచిగా హెల్ప్ చేయగలుగుతారు, అలాంటి వాళ్ళ వల్ల కూడా కొంతమంది ఎక్స్ప్లాయిట్ అవుతున్నారు. లేదు కొంతమందికి రివర్స్లో కూడా జరగచ్చు. అలా ఒక మెచ్యూర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఎమోషనల్గా మీకు ఒక షోల్డర్ లాగా, అంటే వాళ్ళు మిమ్మల్ని ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా కానీ మిమ్మల్ని కాపాడడం కానీ, మీకు ఒక మంచి సలహా ఇవ్వడం కానీ ఇలాంటివి ఉంటాయి. సో ఇక్కడ అర్థం చేసుకునే మనుషుల నుంచి మీకు ఏదైనా ఒక మంచి ఫీలింగ్ వచ్చినా కానీ మీరు వాళ్ళకి తొందరగా ఈల్డ్ అయిపోతున్నారు. సో ఇక్కడ నిజమైన సత్యం ఏంటి అంటే కొంతమంది నమ్మకూడని వ్యక్తుల్ని నమ్మి మోసపోతున్నారు. కొంతమంది ఏంటంటే నమ్మే వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ సలహాల వల్ల మీ లైఫ్ బెటర్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో రెండు రకాలుగా కూడా ఉన్నాయి. ఇక్కడ ఎమోషనల్గా ఎవరైతే తెలివిగా ఉన్నారో, అంటే
ఎమోషనల్గా వీక్గా లేకుండా కొంచెం ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఏంటంటే మంచిని పట్టుకొని ముందరికి వెళ్తున్నారు. ఎవరైతే కొంచెం ఎమోషనల్గా వీక్గా ఉన్నారో, ఇక్కడ దొరకాల్సిన ప్రేమ దొరక్క, ఆదరణ దొరక్క, మనకి రావాల్సింది రాక, అన్ని విధాలుగా నష్టపోయిన దానివల్ల ఎవరైతే కొంచెం బాగా వీక్ అయిపోయినారో ఎమోషనల్గా, అలాంటి వాళ్ళు ఏంటంటే కొంతమంది చెడు వ్యక్తుల సావాసం వల్ల కావచ్చు, కొన్ని చెడ్డ కార్యాల వల్ల కావచ్చు, వీళ్ళకి ఇంకా లైఫ్లో ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. అండ్ ఈ అనుమానం మీ జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అంటే, ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, నాకు లక్ లేదు, నా తలరాత్రిలో ఇది రాసలేదు, నాకు కర్మ ఇట్లా వెంటాడుతోంది, నాకు నచ్చిన వ్యక్తులు నా దగ్గర ఉండరు, సో నా డెసిషన్స్ కరెక్ట్గా లేవు, నా నా ఫేట్, నా తలరాతలో నాకు ఇదే ఉంది, నాకు వస్తున్న ఛాన్సెస్ అన్నీ ఏదో విధంగా చేజారిపోతున్నాయి, నాకు బ్యాడ్ లక్, ఏవో అతీత శక్తులు నాపైన ఇలా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నాయి, నాపైన నాకు ఒక్కొక్కసారి కంట్రోల్ లేకుండా పోతుంది, నాకు ఆవేశం వచ్చేస్తుంది, నాకు కోపం వస్తుంది, వాటిని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నేను ఏం చెప్పినా కానీ ఎదుటి వాళ్ళకి అర్థం కాకపోయేటప్పటికే నన్ను ఎలా సంభాళించుకోవాలో నాకు అర్థం అవ్వట్లేదు, నేను నిజాయితీగా నిజం చెప్తున్నా కానీ నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఒక స్టేల్మేట్, మనకి చెస్ ఆడుతుంటే మీకు చెక్మేట్ అంటారు కదా, అసలు ఎటు వెళ్ళాలో అర్థం లేని అలాంటి సిచ్యువేషన్, ముళ్ళ కంచి పైన కూర్చున్నట్లుందనమాట. ఇక్కడ ఏదైనా ఒక నిర్ణయం తీసుకుందాము అంటే అది చాలా 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 ఆలోచించాల్సి వస్తుంది, చాలా కష్టమైపోతుంది, క్లిష్టంగా మారిపోతుంది అనమాట, చాలా పెయిన్ఫుల్ చాయిసెస్, చాలా స్ట్రెస్ఫుల్ డెసిషన్స్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్లో చాలా అపోజిషన్ ఉంది. మన వాళ్ళు అనుకున్న వాళ్ళ నుంచే మనకి ఆ అపోజిషన్స్ ఉన్నాయన్నమాట. భయాలు ఏర్పడుతున్నాయి, ఈ భయాల్ని అధిగమించలేకపోతున్నాము, రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి ముక్కలవుతున్నాయి, దానివల్ల బాధ, విశ్వాసం లేని వ్యక్తుల వల్ల కలిగే నొప్పి, చాలా ఇది అయిపోతుందిలే అనుకున్న దగ్గర అక్కడ మనకి నిరాశ, నిస్పృహ, అవి ఇంకా డిలే అవుతున్నాయి అన్నమాట, పోస్ట్పోన్ అయిపోతున్నాయి. ఏది నిజం, ఏది అబద్ధం? సో అబద్ధాన్ని మనం ఎక్స్పోజ్ చేసినా కానీ, చూడు వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు అని ఎక్స్పోజ్ చేసినా కానీ నమ్మే వ్యక్తులు కూడా కరువైపోతున్నారు అనమాట మీ జీవితంలో. దానివల్ల మీరు చాలా సాడ్ ఫీల్ అవుతున్నారు, చాలా పెయిన్ని అనుభవిస్తున్నారు. అంటే ఆ ప్రేమ, ఆ కరెక్ట్గా లిటరల్గా ఆదరించే వ్యక్తులు, ఆ నిజమైన ప్రేమ ఎవరి నుంచి వస్తుందో తెలియని అయోమయ స్థితిలోకి వెళ్ళిపోతున్నారనమాట. ఒక విధంగా బ్లాక్డ్ సిచ్యువేషన్లో ఉన్నారు. దీనికి ఒక సర్ప్రెషన్, ఒక రిప్రెషను, ఎమోషనల్గా ఒక స్టాగ్నేషన్ ఫేజ్ని అనుభవిస్తున్నారు. కొంతమందికి అయితే మిస్క్యారేజెస్ అయిపోతూ ఉంటాయి, ఇన్ఫర్టిలిటీ సిచ్యువేషన్లో పడిపోయి ఉంటారనమాట. అంటే ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి, యూటరస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు. ఇక్కడ కొంచెం హ్యాపీనెస్ దొరుకుతుంది కదా అంటే అదేదో విధంగా పెయిన్ కింద కన్వర్ట్ అయిపోవడం కానీ. సో మీ అనుమానాలు బలపడే కొద్దికి మీ జీవితంలో అయోమయ స్థితి ఎక్కువైపోతుంది. ఈ ముళ్ళ కంచి పైన కూర్చున్నప్పుడు ఏమనిపిస్తుంది, కొంతసేపటి వరకు ఓకే అన్నట్లు ఉంటుంది. ఆ తర్వాత ఆ గుచ్చుకునే ఆ నొప్పి, అది ఇంకా లోతుగా గుచ్చుకునిందంటే అక్కడి నుంచి రక్తం రావడం, ఇవన్నీ ఇది ఇంకా కొంచెం పెయిన్ఫుల్గా అయిపోతుంది. సో మీకు ఏం గైడెన్స్ వస్తుందో చూద్దాం. ఫర్ పైల్ నెంబర్ 2 గైడెన్స్ ఏమొస్తుంది పైల్ నెంబర్ 2 వాళ్ళకి? మీకు వస్తున్న ఫస్ట్ గైడెన్స్ ఏంటంటే, యు ఆర్ ఆల్రెడీ డూయింగ్ ఇట్. మీరు ఆల్రెడీ చేస్తున్నారంట, మీరు చేయాల్సింది మీరు చేస్తున్నారు. సో స్టాప్ ఓవర్ థింకింగ్, అతిగా అంట ఆలోచించకండి. కీప్ ఫేసింగ్ ద ట్రూత్. నిజం చాలా కఠినంగా ఉంటుంది, చాలా చేదుగా ఉంటుంది. దాన్ని మనం ఎదుర్కోవాలన్నా, దాన్ని జీర్ణించుకోవాలన్నా కష్టంగా ఉంటుంది. కానీ మనం నిజాన్ని నిజంగానే తీసుకోవాలి, అది నిజం కాబట్టి. దానికి ఇంకొక
అంటే ఇప్పుడు అబద్ధానికి ఇంకొక అబద్ధం ఉంటుందేమో కానీ నిజానికి ఇంకొక నిజం ఉండదు. నిజం ఎప్పుడు ఒకటే ఉంటుంది. అబద్ధాలు మనం 10 విధాలుగా చెప్పచ్చు, కానీ నిజం ఎప్పుడు ఒకటే ఉంటుంది. సో నిజానికి డూప్లికేట్స్ లేవు, నిజానికి మార్పిడి లేదు. సో నిజం ఇంకొక విధంగా మారదు, నిజం నిజమే. ఆ నిజాన్ని మనం నిర్భయంగా ఎదుర్కొని దాన్ని జీర్ణించుకొని మన జీవితంలో మనం ముందరికి వెళ్ళాలి. అతిగా అంటే అతిగా ఆలోచించకండి. మీ మనశ్శాంతి మీకు చాలా ఇంపార్టెంట్. ద ఎవర్ అన్ఫోల్డింగ్ రోజ్. ఇప్పుడు ఏదైతే మనకు అవసరమో అది మొత్తం ఓపెన్ అప్ అయిపోయింది. మీకు తెలుసు, క్లియర్గా మీకు తెలుసు మీతో ఏం జరుగుతుందో మీకు తెలుసు. మీతో ఏం జరగకూడనాటివి జరగకపోతే బాగుండు అనేది కూడా మీకు తెలుసు. ఇక్కడ మీకు జరుగుతోంది, మీకే జరగట్లేదు. మీలాగే చాలామందికి కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందరూ మీలాగనే వీటిని తీసుకుంటున్నారా, లేదు వాళ్ళు ఇంకేదైనా డిఫరెంట్గా చేస్తున్నారా? సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఏదైతే జరుగుతుందో దాన్ని మనం మూసిపెట్టేసే కొద్దికి, మనం అంచేసే కొద్దికి ఏమవుతుందంటే అది కంపు కొడుతుంది. ఇంట్లో చెత్త ఉంటుంది, చెత్తని మనం బయట పెట్టకుండా, చెత్తని మనం పారేయకుండా అలానే డంప్ చేస్తూ వస్తే ఏమవుతుంది? కుళ్ళిపోతుంది, వాసన వస్తుంది, క్రిములు ఏర్పడతాయి. అలానే ఇప్పుడు మీకు ఏదైతే గాయం తగిలిందో ఈ గాయానికి మందు వేసుకోకపోతే అది పుండైపోతుంది, అది మానడానికి చాలా రోజులు పడుతుంది. కొంతమందికి అయితే అసలు మానట్లేదు. ఎందుకు అంత దూరం పోవాలి? ఇప్పుడు ఎట్లాగో బయట పడిపోయింది కదా, ఎట్లాగో బయటకు వచ్చేస్తుంది కదా, బయటకు వచ్చేసిన దాన్ని రానివ్వండి. తెలిస్తే ఎక్కడి నుంచన్నా కొన్ని మంచి సలహాలు రావచ్చేమో. ఎందుకంటే ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ ఉన్నారు కదా, మీకు ఒక గుడ్ ఫ్రెండ్ ఉండొచ్చు, లేకపోతే ఒక మెచ్యూర్డ్ ఎమోషనలీ స్టేబుల్ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి వాళ్ళు ఇస్తున్న సలహాల వల్ల మీరు ఇంకా బెటర్గా హీల్ అవ్వడానికి కానీ, మీరు ఇంకా బెటర్గా మీ లైఫ్లో ముందరికి వెళ్ళడానికి కానీ స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి ఛాన్సెస్ని మనం తీసుకుందాము. ఇన్ని రోజులు మూసిపెట్టేసినాము, దానివల్ల ఏమైంది? దానివల్ల ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువైనాయి తప్పితే తగ్గినాయా? లేదు. మనం అతిగా ఆలోచించుకున్న దానివల్ల ఎవరి హెల్త్ స్పాయిల్ అవుతుంది? ఎవరికి ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి? చేస్తున్న వాళ్ళకా, భరిస్తున్న వాళ్ళకా? సో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు కదా, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు నయాన్నో భయాన్నో చేసుకుంటున్నారు. మీకు ఇవ్వాల్సింది మీకు ఇవ్వట్లేదు. సో నష్టపోతాండేది ఎవరు? సో ఇక్కడ మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఏదన్నా ఒకటి బయటకు వచ్చేసింది అంటే దానికి కారణం లేకుండా ఏది బయటికి రాదు. ఒకసారి బయటకు వచ్చేసింది అంటే దాన్ని మళ్ళీ ఇంకా మనం వెనక్కి తీసుకురాలేము. గుప్పిడి ఇట్లా పెట్టుకొని ఉన్నంత వరకు లోపల ఏముందా అని ఒక సస్పెన్స్ ఉంటుంది. గుప్పిడిని ఇట్లా ఓపెన్ చేసేసిన తర్వాత లోపల ఏం లేదనో, లేదు ఇక్కడ నల్ల మచ్చ ఉందనో ఏదో ఒకటి తెలిసిపోతుంది. తెలిసిపోయిన తర్వాత మళ్ళీ మనం దాన్ని క్లోజ్ చేసేసి అరే ఇది లేదంటే ఎవరన్నా నమ్ముతారా? ఆల్రెడీ మేము చూసినాంలే, మమ్మల్ని ఏం మోసం చేస్తారు, మమ్మల్ని ఏం మభ్య పెడతారు అని చెప్తారు. సో ఆల్రెడీ బయటకు వచ్చేసిన దాన్ని మనం ఏం చేయలేము. మీకు వస్తున్న ఫైనల్ మెసేజ్ వచ్చి వారియర్ ఉమెన్. సో మీకు ఆన్సర్స్ దొరికేంత వరకు, మీకు కావాల్సింది మీకు దక్కేంత వరకు మీ పోరాటాన్ని అయితే మీరు ఆపకూడదు. సో మీ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ పాజిటివ్ వైబ్రేషన్స్, వాటిని ఇంకా పెంచుకోండి. మీలో ఒక పరమార్థం మీరు తెలుసుకోవాలన్నా, మీ జీవితానికి ఒక అర్థం పరమార్థం మీకు తెలియాలన్నా కానీ మీ పోరాటాన్ని మీరు ఆపకూడదు. ఇంకా బయట పడిపోయినాము, బయటకు వచ్చేసినాము, ఇంకా తాడో పేదో తెరుచుకోవాల్సిన సిచ్యువేషన్స్ వచ్చేసింది. ఇంకెందుకు మొహమాటానికి పోవాలి? అయ్యో పాపం అంటే 6 నెలల పాపాన్ని వెనకేసుకున్నామంట. అట్లా అయ్యో పాపం అని చెప్పి ఎవరికో సహాయం చేయడానికి పోయి నిండా మునిగిపోయి, ఇప్పుడు మనం మునిగిపోతా అంటే సర్లే మనం సహాయం చేసినాం కదా, ఇంకా నా కర్మ ఇంతే అనుకుంటే మనం మునిగిపోతున్నాం. అంటే మన జీవితం ఏమైపోతుంది, మనమేమైపోతున్నాం? దీనిపైన మనకు అక్కర లేకపోతే ఇంకెవరికి అక్కర ఉంది? సో ఏదో విధంగా కాళ్ళు చేతులు, ఒక ఈత రాని వాళ్ళనైనా కానీ నీళ్ళల్లో వేసేస్తే తనకలాడతారు కదా, కాళ్ళు చేతులు ఎట్టు కొట్టుకుంటూ ఎలాగో అలాగా తేలాలనే ట్రై చేస్తారు, సహాయం కోసం అర్థిస్తారు.
ఏదో విధంగా వాళ్ళని కాపాడుకోవాలని వాళ్ళు ట్రై చేస్తారు. మనకు ఆ ప్రయత్నం ఇక్కడ అవసరం అంటున్నారు. సో వాళ్ళు ఇవ్వట్లేదు, వాళ్ళు చేయట్లేదు, వాళ్ళ నుంచి రావట్లేదు అంటే వాళ్ళు ఇవ్వట్లేదు, చేయట్లేదు, రావట్లేదు అంటే ఎందుకు రావట్లేదు, ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు చేయట్లేదు అంటే మనం ఇచ్చినప్పుడు దానికి ఒక ప్రాపర్ ఇది ఉనిండదు. లైక్ అంటే ఇంకెవరికో తెలిసేలాగా ఇవ్వడమో, లేకపోతే ఒక ప్రాపర్ అగ్రిమెంట్లో మనం ఏదైనా చేయడమో, లేదు ఒక ప్రాపర్ అగ్రిమెంట్ ఉంది, అందరికీ తెలిసేలాగే జరిగింది, అయినా కానీ ఎగరగొడుతున్నారు, అయినా కానీ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటే ఆ తర్వాత మనం న్యాయస్థానాన్ని అంటే అట్లా పోలీసుల ఆశ్రయమో న్యాయస్థానాన్నో దేన్నో దాన్ని మనం ఎందుకు అంటే మనం కొన్ని చట్టాలను పెట్టుకున్నాము, న్యాయం ధర్మం అనేది ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్తే ఎంతో కొంత మనకి ఊరట లభించవచ్చు. లేదు అక్కడ కూడా లభించట్లేదు అంటే పైవాడి చేతిలో అయితే మటుకు ఖచ్చితంగా లభిస్తుంది. ఇప్పుడు మనం ప్రాబ్లం ఫేస్ చేయొచ్చు, కానీ ఈ ప్రాబ్లం ఎల్లప్పుడూ ఉండదు. అండ్ కర్మ అనేది ఎవరిని వదలదు. సో కర్మకి ఏమి తన అనే భేదం ఉండదు, కానీ మనం ప్రయత్నించాలి. ప్రయత్నం లేకుండా వాడి కర్మకు వాళ్ళు పోతారులే అనుకోకూడదు. మన ప్రయత్నం కూడా ఎంతో కొంత ఉండాలి. మనం ప్రయత్నించి మనం అన్ని విధాలుగా సామభేద దండోపాయాలు అన్నీ ఉపయోగించినాము, అయినా కానీ అవ్వట్లేదు అంటే అది పైవాడి దగ్గరికి వెళ్ళిపోయిన కేసు, ఇంకా ఆయనే డీల్ చేస్తున్నాడు, ఇంకా ఆయనే శిక్ష చేస్తాడు అని ఇంకా మనం అర్థం చేసేసుకోవాలన్నమాట. ఇంకా ఆయన చేతుల్లోనే ఉంది. అందుకని ఇంకా ఆయనకు వదిలేసినామంటే ఇంకా స్థిమితంగా ఉండిపోయి ఇంకా మనం ఏం చేయాలి, మన జీవితంలో మనం ఎలా ముందుకు రావాలి, మనం ఎలాంటి బాటను మనం ఏర్పరచుకోవాలి అని వీటిపైన కాన్సన్ట్రేట్ చేసి మనం ఇలాగని ముందుకు వెళ్ళడం మొదలుపెట్టినామంటే మన జీవితం సుఖంగా ఉంటుంది, మనం హ్యాపీగా ఉంటాం. వాళ్ళపైన కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు, ఎందుకంటే ఆ కాన్సన్ట్రేషన్ మొత్తం షిఫ్ట్ అయిపోయింది. అది ఆయన హ్యాండిల్ చేస్తున్నాడు. సో ఆయన పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేస్తాడు. ఆయన ఎవరిని ఏమి వదిలిపెట్టే రకం కాదు. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.